నిజం చెప్పాలి అంటే నాకు మ్యారేజ్ కాకముందు బ్లౌజెస్ స్టిచ్ చేయడం పర్ఫెక్ట్‌గా వచ్చేది కాదు. మ్యారేజ్ అయిన తర్వాత నేను పర్ఫెక్ట్‌గా నేర్చుకొని మళ్ళీ టైలరింగ్ అనేది స్టార్ట్ చేశాను. అప్పుడు మా ఇంటి పక్కన ఆవిడ గూడా స్టిచ్చింగ్ చేసేది. అప్పుడు ఆ వీధిలో ఉన్న వాళ్ళందరూ బ్లౌజెస్ కుట్టడానికేమో ఆవిడని, శారీ ఫాల్స్ అండ్ చిరిగిపోయినవి కుట్టడానికేమో నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. అప్పుడు నాకు చాలా బాధ అనిపించేది. బ్లౌజెస్ నేను పర్ఫెక్ట్‌గా కుట్టగలుగుతున్నా సరే నాకివ్వట్లేదు వీళ్ళు అని చెప్పి నేను చాలా బాధపడేదాన్ని. ఒకానొక టైంలో ఈ టైలరింగ్ ఆపేయాలి అనే ఆలోచన కూడా వచ్చింది. నిజం చెప్పాలి అంటే బ్లౌజెస్ ఇవ్వట్లేదు, చిరిగిపోయినయే ఇస్తున్నారు అని చెప్పి ఏడుపొచ్చి మిషన్ పని చేయట్లేదు అని చెప్పి కొన్ని రోజులు స్టిచ్చింగ్ చేయడం కూడా ఆపేశాను నేను. అయితే ఆ ఏరియా నుంచి వేరే ఏరియాకి హౌస్ షిఫ్ట్ అయ్యామన్నమాట. అప్పుడు ఆ ఏరియాలో ఉన్న వాళ్ళకేమో నేను తెలీదు, నాకేమో వాళ్ళు తెలీదు. అప్పుడు నేను ఇంట్లో ఖాళీగా ఉండడం ఎందుకు అని చెప్పి టైలరింగ్ షాప్‌లో బ్లౌజెస్ స్టిచ్ చేయడానికి వెళ్ళేదాన్ని. షాప్‌లోనేమో ప్లెయిన్ బ్లౌజ్ కుడితే రూ. 25, లైనింగ్ బ్లౌజ్ కుడితే రూ. 50 ఇచ్చేవాళ్ళు. అవి రెండే పొద్దున్నుంచి సాయంత్రం వరకు కుట్టడం సరిపోయేది. ఆ రోజు కుట్టిన మనీ ఏమో వెళ్ళి రావడానికి ఆటో ఛార్జ్‌కి సరిపోయేవి. ఇంకా ఇలా కూడా మన వల్ల కాదు అని చెప్పి మా ఇంటి ముందు టైలరింగ్ ఫ్లెక్స్ ఒకటి పెట్టాను. ఇక్కడ ఆల్ మోడల్స్ బ్లౌజెస్, డ్రెసెస్ కుట్టబడును అని చెప్పి ఒక ఫ్లెక్స్ అయితే పెట్టాము. నిజం చెప్పాలి అంటే నా టైలరింగ్ అప్పటి నుంచే స్టార్ట్ అయింది. ఇంతకీ ఇప్పుడు మాకు ఈ సోదంతా ఎందుకు చెప్తున్నావు అనకండి. కొంతమంది బిగినర్స్కైనా హెల్ప్ అవుతుంది అని చెప్తున్నాను. బిగినర్స్ కూడా స్టార్టింగ్లో మాకెవరు బ్లౌజెస్ ఇవ్వట్లేదు, మాకు చిరిగిపోయినవే ఇస్తున్నారు, డ్రెస్సెస్ సైడ్ కుట్లు వేసేవే ఇస్తున్నారు, బ్లౌజెస్ ఇవ్వట్లేదు అని చెప్పి బాధపడుతూ ఉంటారు. ఆ బాధపడుతూ కూర్చోకుండా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి మీరు ఏ స్టెప్ ముందుకు వేయాలో ఆలోచించుకొని ఒక అడుగు ముందుకు వేయండి. ఖచ్చితంగా టైలరింగ్లో సక్సెస్ అవుతారు. బిగినర్స్కి ఇంకొకటి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, మీరు బ్లౌజెస్ పర్ఫెక్ట్‌గా నేర్చుకొని ఆ తర్వాతే కస్టమర్స్‌కి స్టిచ్ చేయండి. నేర్చుకునేటప్పుడు మాత్రం మీవి కానీ మీ ఇంట్లో వాళ్ళవి కానీ స్టిచ్ చేయండి. వన్స్ ఒక్కసారి కస్టమర్ బ్లౌజెస్ చెడిపోయిన తర్వాత వాళ్ళు చెడిపోయినవనే ప్రచారం చేస్తారు కానీ మంచిగా కుడుతుంది అని ఎవరు ప్రచారం చెయ్యరు. ఒక బ్లౌజు చెడిపోయిందంటే అది ఊరంతా తెలుస్తుంది కానీ ఒక బ్లౌజు మంచిగా కుట్టింది అంటే మాత్రం ఒక్కరికి కూడా తెలియదు. కాబట్టి మీరు స్టార్టింగ్లో మీవి మాత్రమే స్టిచ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. యూస్ఫుల్ అనుకుంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ.